రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపించాలన్నారు రేవంత్ రెడ్డి. బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని చెప్పారు. రాబోయే 8 ఏళ్లు అధికారం మనదేనని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఇప్పుడు కార్యకర్తల గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదల పథకంపై కేంద్రం దాడి చేసిందని ఆరోపించారు రేవంత్. గాంధీభవన్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టామని గుర్తు చేశారు. రాబోయే మరో 8 ఏండ్లు అధికారం మనదేనన్నారు రేవంత్. అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే, స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్త కోసం ఊరే కాదు గడప గడపకు తిరుగుతానన్నారు రేవంత్. మన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడ్డప్పుడు వారి గెలుపు కోసం మనం కష్టపడితే తప్పేంటన్నారు. అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు సీఎం. ప్రజలకు వివరిస్తే ప్రజలు మంచి మనసుతోని మనల్ని ఆశీర్వదిస్తారు. మనం కష్టపడుతున్న కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు. కష్టం ఎప్పుడు వృధా కాదు, కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోడు. నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్న, ఇవాళ ఈ వేదిక మీద ఉన్న చాలామంది మంత్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం కాదు. పేద ప్రజల హక్కులు, భద్రత కల్పించే రాజ్యాంగంపై మోదీ సర్కార్ దాడి చేస్తోందన్నారు సీఎం. ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. అదానీ అంబానీల కోసమే ఉపాధి పథకాన్ని నీరు గారుస్తున్నారని ఆరోపించారు. పేదల వెట్టి చాకిరి కోసమే వీబీజీ రామ్జీ చట్టమన్నారు రేవంత్. రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసేవాడికి కూలీ నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతోమంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి, ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. ఇది కార్పొరేట్ కంపెనీలు పన్నిన కుట్ర. ఆ పన్నిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ, నరేంద్ర మోడీ. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో డీసీసీలకు క్లాస్ తీసుకున్నారు మీనాక్షి నటరాజన్. ఇంకా ప్రమాణం చేయని డీసీసీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యవర్గ కూర్పులు కూడా పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా ఎందుకు కార్యవర్గం పూర్తి చేయలేదని ప్రశ్నించారు మీనాక్షి. నిర్లక్ష్యం వహించే డీసీసీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐసీసీ పిలుపుతో వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. సంక్రాంతి తర్వాత 20 నుంచి 30వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలన్నారు. నరేగా చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఉద్యమిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 12,000 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించారు. గతంలో నరేగా నిధులను కేంద్రమే భరించేదని, ఇప్పుడు 40% రాష్ట్రాలపై భారం వేయడం తగదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసేందుకు ఏఐసీసీ జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో మండల స్థాయి నుంచి నిరసనలు చేయాలని పార్టీ నిర్ణయించింది.